ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో అర్ధరాత్రి పోలీసులు హై డ్రామాకు తెరలేపారు. ఇబ్రహీంపట్నంలో గుండెపోటుతో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు డి రాంబాబు మృతిపై కేసు నమోదైందని పేర్కొంటూ ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించాలంటూ హడావిడి చేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో పోలీసులు హడావిడితో రాంబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోస్టుమార్టం పూర్తి చేసి తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లుగా పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడం ఏంటని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో అర్ధరాత్రి పోలీసులు హై డ్రామాకు తెరలేపారు. ఇబ్రహీంపట్నంలో గుండెపోటుతో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు డి రాంబాబు మృతిపై కేసు నమోదైందని పేర్కొంటూ ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించాలంటూ హడావిడి చేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో పోలీసులు హడావిడితో రాంబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోస్టుమార్టం పూర్తి చేసి తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లుగా పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడం ఏంటని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.